హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 56. మీరు చిన్నప్పటి నుండి చెప్పిన మాటలు విని విని విసుగొచ్చేసింది నాకు. వద్దు, కాదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని. చెప్పిన మాటలన్నీ ఇప్పటివరకు విన్నాను, చేశాను. కానీ నేనలా ఇక ఉండదలుచుకోలేదు. నాకు నచ్చినట్టుగానే నేను ఉండాలి అనుకుంటాను. సిద్ధుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు వద్దన్నా, వాడు వద్దన్నా, ఆఖరికి ఎవరు వద్దు అన్నా నేను వాడిని ప్రేమిస్తాను. ప్రేమిస్తూనే ఉంటాను. కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నన్ను కాస్త ప్రశాంతంగా బతకనిస్తే బావుంటుంది అని చెప్పేసి సాహిత్య కోపంగా తన రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. తనకి ఇలా ఎలా ఇంత ధైర్యం వచ్చేసింది? ఇక్కడి నుండి వెళ్ళే వరకు కూడా మనం చెప్పిన మాట చక్కగా చెప్పినట్టు వినేది, చేసేది. కానీ ఇప్పుడెందుకిలా మారిపోయింది? ఎవడినో ప్రేమిస్తున్నానని మనకే చెప్తుంది. ఎవడినో పెళ్లి చేసుకుంటానని మన ముందే చెప్తుంది. ఆఖరికి ఎంగేజ్‌మెంట్ అయినా పెళ్లి క్యాన్సిల్ చేయమంటుంది. పెళ్లి క్యాన్సిల్ అంటే చిన్న పిల్లల ఆట? లేకపోతే బొమ్మల పెళ్ళనుకుంటుందా? అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు? మన పరువు ఉంటుందా ఇలా చెల్లి పెళ్లి ఆగిపోతే? అసలు తనకి తను ఏమనుకుంటుంది? తనకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావట్లేదు. పైగా పల్లెటూరులో ఉండే సిద్ధు వాడిని ప్రేమిస్తుందా? కనీసం బుద్ధయినా ఉందా? మన స్థాయేంటి? మన ఆస్తేంటి? మన తాహత్తేంటి? పోయి పోయి వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కాస్త కూడా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా తయారయ్యింది. తనని అప్పటికే అందుకే అన్నాను. ఆడపిల్లని ఎక్కడికి పంపించకూడదు అని. కానీ ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయి ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సంతోషంగా గడిపొస్తుంది అనుకున్నాం. కానీ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇక అక్కడి నుండి వచ్చాక పెళ్ళే కదా అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ఎవరినో ప్రేమించి నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. ఎంగేజ్‌మెంట్ అయినా పెళ్ళిని క్యాన్సిల్ చేయమని అనడం ఇదసలేం బాగోలేదమ్మా! అని చాలా కోపంగా అన్నాడు కేశవ్. సారథి గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూతురు చిన్నప్పటి నుండి నోరు తెరిచి ఇది కావాలని అడిగింది లేదు. ఎప్పుడైనా అడిగితే నిర్మొహమాటంగా అది వద్దు, కాదు అని చెప్పేసేవాళ్ళే. కానీ ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం వీళ్ళ మాట వద్దు అని తనకు కావాల్సినట్టుగానే జరగాలి అని పట్టుపట్టడంతో మొదటిసారి సారథి గారికి భయం అంటే ఏంటో మొదలయ్యింది. ఇప్పుడు కూతురు ఆ పెళ్లి వద్దు అని తనకిష్టమైన వాడిని చేసుకుంటే ఉన్న పరువు పోతుంది. పైగా ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు అని నలుగురిలో ఆయన పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? అని ఆయనకి భయం మొదలయింది. తండ్రి ఎలా చెప్తే అలానే వింటారు కాబట్టి కేశవ్ కూడా ఏం చేయాలో అర్థం అవ్వక అశోక్ మెల్లిగా వెళ్లి తండ్రి పక్కన కూర్చొని "ఏం చేయాలి అనుకుంటున్నారు నాన్న? నాన్న చెల్లంతా మొండిగా ఉంది. ఒకవేళ తనకిష్టం లేకుండా పెళ్లి చేసినా తనక్కడ బావుండలేదు అనుకుంటా. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు నాన్న? పెళ్లి క్యాన్సిల్ చేస్తారా?" అని అడిగాడు అశోక్. "అది నేను చచ్చినా జరగని పని అశోక్. నేను ఊరికే ఆ మనిషి సంబంధం తెచ్చి పెళ్లి సెట్ చేసింది ఎంగేజ్‌మెంట్ జరిపించాను అనుకుంటున్నావా? అశోక్, నీ చెల్లితో మనీష్ వాళ్ళ నాన్న ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారో తెలియదా? మనకన్నా 4 రెట్లు ఆస్తున్న వాళ్ళు. వాళ్ళిప్పుడు సాహిత్య ఇష్టం లేదు అన్నా కూడా నీ చెల్లి అక్కడికి వెళ్ళాక తను ఎంత సుఖపడుతుందో, సంతోషపడుతుందో నీకు తెలియదా? తన కాలికి మట్టి అంటకుండా చూసుకుంటారు వాళ్ళు. ఒక భర్తతో తను సంతోషంగా ఉంటే చాలు. అత్తమ్మ వాళ్ళకి, ఆడపడుచులకి, చుట్టాలకి, వచ్చిన బంధువులకి ఎవరికీ తను సేవ చేసే పని కూడా లేదు. ఇంటి నిండా వందల మంది పనివాళ్ళు ఉన్నారు. తను చిటికేస్తే చాలు తన దగ్గరికి ఏదైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటి సంతోషకరమైన జీవితం వద్దు అని ఎక్కడో పొలాల్లో పని చేసుకునేవాడికి నీ చెల్లినిస్తానని ఎలా అనుకున్నావు అశోక్? నేను ప్రాణాలతో ఉండగా అది జరగని పని. అయినా నా కూతుర్ని అక్కడ ఎక్కడికో పల్లెటూరులోకి ఇచ్చే నా కూతురు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అదసలు జరగదు. తను చస్తానని బెదిరించినా సరే మనిషితోనే తన పెళ్లి జరుగుతుంది. ఎవరిని బెదిరిస్తుంది? అలాంటివన్నీ దాటుకునే తన వయసు దాటుకొనే వచ్చాం మేము కూడా. ఉడుకు రక్తం. అలానే ఉంటుంది. నా ప్రేమను ఒప్పుకుంటే ఏమైనా చేస్తా, ఎటైనా వెళ్ళిపోతామని బెదిరిస్తారు. కానీ నీ చెల్లికి
అలాంటి అవకాశం నేనివ్వను అశోక్. ఖచ్చితంగా మన ఇష్ట ప్రకారమే మనిషితో తన పెళ్లి జరిపే తీరుతాను. అంతేకానీ ఎవడికో ఇచ్చి నా కుటుంబ పరువు పోగొట్టుకోను. ఇక ఇప్పటి వరకు సాహిత్య మాటలు అన్నీ మర్చిపోతే బావుంటుంది. అలాగే తను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పిన ఎవరి తన మాటలు వినకండి. తనతో మాట్లాడొద్దు. ఫుడ్ కూడా పని వాళ్ళతో పంపించండి. అంతేకానీ తనతో మాట్లాడి తను ఏడవగానే ఎవరైనా కరిగిపోతే మాత్రం బావుండదు. నాలో ఉన్న రాక్షసుడిని చూస్తారు. చెల్లి అని మీరు బాధపడడం కానీ, ఆడపడుచని మీరు బాధపడడం గానీ, కూతురని నువ్వు బాధపడడం గానీ ఎవరైనా చేస్తే, ఈ సారథి అంటే ఏంటో చూస్తారు. నా కోపం ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ మీద చూపించలేదు కానీ, ఫస్ట్ టైమ్ నా కోపం అంటే ఏంటో ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు చెప్తున్నా. తను ఎంతలా ఎగురుతుందో ఎగరనివ్వండి. అంతేగాని నా కూతురు పెళ్లి ఆ మనిషితోనే ఫిక్స్. మీరు మాత్రం సాహిత్య ఏం మాట్లాడినా సైలెంట్‌గానే ఉండండి. ఏం చేస్తుంది? తనకు బయటకు వెళ్ళే ఛాన్స్ అయితే నేనివ్వను. ఆ సిద్ధు ఇక వాడినెలా కలుస్తుంది? ప్రేమిస్తున్నా అని మొత్తుకుంటుంది కానీ, ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఓ పెళ్లి జరిగాక ఓ నెల అలా ఉంటుందేమో అంతే. ఇంత సుఖాలకి, ఇంత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన తను ఆ పల్లెటూరులో వాడితో ఉండగలుగుతుందా? వాడు వ్యవసాయం చేస్తూ ఉంటే వాడి వెనకాల తిని వెళ్తుందా? ఇవన్నీ పెళ్ళికి ముందు ప్రేమ అని చెప్పుకోవడానికి బావుంటాయి కానీ, పెళ్లైన తర్వాత ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వవు. చిన్న పిల్ల ఏదో వాడిని చూసి ప్రేమ అని అపోహ పడుతుంది. పైగా వాడు కూడా తనని ప్రేమించట్లేదు అని చెప్తుంది కదా! వాడి నుండి మనకే అడ్డు లేదు. సాహిత్యాన్ని మనం ఇంటి బయట అడుగు పెట్టనివ్వకుండా చూసుకుంటే చాలు పెళ్లి వరకు. ఎలా అయినా పెళ్లి చేసి తనని అత్తారింటికి పంపిస్తే తనే అక్కడ ఎలాగోలా అడ్జస్ట్ అవుతుంది. సాహిత్య మాట్లాడిన మాటలన్నీ ఇక్కడితో అందరూ మర్చిపోండి అని